చంద్రబాబు నాయుడు రచించిన వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నటువంటిది రేపు ఇంకొక 3 నెలల్లో తెలిపోబోతుంది. ఆయన అమరావతి రాజధాని చేయాలనుకున్నారు. సరే తన వాళ్ళందరికీ ఆ చుట్టుపక్కల భూములు కొనుక్కోమని చెప్పారు. తను కూడా కొనుక్కున్నారు భారీ ఎత్తున. ఆ టైంలో 4-10 లక్షల రూపాయల లోపు వాళ్ళకి భూములొచ్చేసినాయి. వాస్తవంగా ఆ టైంలో విజయవాడ, గుంటూరు హైవేకి ఆనుకునున్నటువంటి భూములన్నీ 5-10 కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి భూములు. కాబట్టి ఆ ఏరియాలో రాజధాని ఉంటుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఒక రాజధాని కనీసం ఒక 5,000 ఎకరాలు తీసుకున్నా అక్కడ కోట్ల రూపాయల విలువైనటువంటి దానికి అందులో 3 టైమ్స్ రేటు కట్టాలి కాబట్టి అంతంత పెట్టి ఎవరు కట్టరు కదా అనుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అక్కడే అసలు టాక్టిక్స్ వాడారు. ఆ మెయిన్ రోడ్డు మీద కాకుండా 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళడం ద్వారా అక్కడ 4-5 లక్షల రూపాయలు ఉండే చోట తీసుకుని రాజధానినే ఆ ప్రాంతానికి తీసుకురావడం ద్వారా అది 10 కోట్లు, 15 కోట్లు పలకాలని భావించారు. ఓ అంచనా వేసుకున్నారు. ఒక భారీ ప్రణాళికతో హైదరాబాద్‌లో ఎట్లయితే సెటిల్ అయ్యారో చాలామంది ఆయన అభిమానులు, ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు అలా సెటిల్ చేయడానికి ప్రయత్నించారు. అయితే అది ప్రజల్లో ఒక అసంతృప్తికి కారణమైంది. ఎందుకంటే హైటెక్ సిటీ తర్వాతన ఈ రోజు వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గెలవల. 2004, 2009, 2014, 2018, 2024కి అసలు 23కి పోటీ చేయడానికే లేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే అంత వాళ్ళే సంపాదించుకున్నారన్నటువంటి ఫీలింగ్. ఇక్కడ కూడా అలాంటి ఫీలింగే తెలుగుదేశాన్ని అధికారంలోకి రానీయకుండా చేసింది 2019లో. అయితే చంద్రబాబు స్కెచ్ అక్కడే కథ నడిచింది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నది పైకి చెప్తున్నా అసలు పాయింట్ విశాఖకి రాజధాని తరలించుకోవడం. ఆ ముక్క నేరుగా చెప్తే మిగతా ప్రాంతాల అసంతృప్తి రగులుతుంది కాబట్టి కర్నూలు హైకోర్టు తర్వాతన అమరావతిలో శాసనసభ ఉంటుంది. అది శాసన రాజధాని, ఈ న్యాయ రాజధాని అనే పదాలు పేరుకే పనికొస్తే తప్పించి అది ఉండదు. ఎక్కడైతే ముఖ్యమంత్రి గవర్నర్ ఉంటారో అదే రాజధాని, అంటే విశాఖే రాజధాని. ఆ మొక్క డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా చెప్తూ ఉండటంతో దాన్ని బేస్ చేసుకుని లిటిగేషన్స్తో కోర్టుకు వెళ్ళడం వల్ల ముందుకి పోలా, వెనక్కి పోలా. అమరావతి పూర్తి కాల, విశాఖ రాజధాని కాల. దీని పర్యవసానం విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాల లోపు రాజధాని తేలిపోవాలి, పూర్తయిపోవాలి, అక్కడ పాలన జరగాలి. ఇక్కడ చంద్రబాబు గారి టైంలో సచివాలయము, హైకోర్టు అలాగే అసెంబ్లీ కట్టేశారు కాబట్టి అక్కడ దానికి తగిన వస్తుంది. ప్రస్తుతానికైతే ఇవాళకి కూడా ఉమ్మడి రాజధాని అనేది హైదరాబాద్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఇవాళ అధికారికంగా హైదరాబాద్ మాత్రమే. అమరావతి ఇంకా డిసైడ్ చేయలేదు, డిజైన్ చేయలేదు. కాబట్టి అప్పటిదాకా అదే ఉంటుంది. ఈ లోపుగా ఇక్కడ తేల్చుకోవాలి. యాజ్ ఫర్ యాక్ట్ ప్రకారం అయితే కనుక ఖచ్చితంగా జూన్ 1 రాత్రికి 12 గంటల లోపుగా మన రాజధాని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు విశాఖపట్నాన్ని కోర్టులో లిటిగేషన్స్ పెట్టున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళడానికి లేదు. ఒక రాజధాని 3 రాజధానులను సుప్రీంకోర్టు ఎటు తేల్చలారు. ఆంధ్ర దరిద్రం ఏంటంటే ఆనాడు సుప్రీంకోర్టు ఏమీ తేల్చలా, రాష్ట్ర విభజన కరెక్టా కాదా. ఇప్పుడు ఇది ఏమీ తేల్చలేదు. దీంతో ఎటు తేలకుండా రాజధాని అంశం అలాగే ఉండిపోతుంది. అప్పుడు చివరి నిమిషంలో ఏం చేస్తారు? రేపు ఎలక్షన్స్లో ఎజెండా బేసిస్ మీద వెళ్తే ఒక ఆస్పెక్ట్, రేపటి ఎలక్షన్స్ లోపు కనుక నిర్ణయించుకోకపోతే, విశాఖ రాజధాని అన్నటువంటిది నోటిఫై చెయ్యకపోతే, కోర్టు లిటిగేషన్స్ కారణంగా ఆగిపోతే అప్పుడు అమరావతి రాజధాని అన్నటువంటిది కేంద్రం నోటిఫై చేస్తుందా అంటే మళ్ళీ దానికి చెయ్యాలి. అసెంబ్లీ టైం అయిపోయింది, అసెంబ్లీ క్లోజ్ అయిపోయింది, పార్లమెంట్ క్లోజ్ అయిపోయింది. పార్లమెంట్లో ఇది అనౌన్స్ చేయాలి విభజన చట్టం ప్రకారం, చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఇప్పుడు హైదరాబాద్. ఆంధ్ర రాజధాని కొత్తది అన్నటువంటిది ఇక ఏమీ కాకపోతే చిట్ట నిమిషంలో, అంటే రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తక్కువ టైం ఉంటుంది మనకి. మే 22కో ఏమో కౌంటింగ్ అవుతుంది. జూన్ 1 కల్లా ఇది తేలిపోవాలి. ఆ 5-6 రోజుల్లో రాజధాని కొత్తది ఎట్లా తేలుతుంది? జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖ రాజధానిని కేంద్రం దగ్గర నోటిఫై చేపిస్తాడు. చంద్రబాబు నాయుడు వస్తే అమరావతిని నోటిఫై చేపిస్తారు. ఇది జరగబోయేటువంటిది ఆంధ్రప్రదేశ్లో.